హాయ్ ఫ్రెండ్స్. ఎలాగున్నారండి? వైజాగ్ అయితే వచ్చాను సార్. నిన్న నైట్ వచ్చాను కర్నూలు నుంచి. థియేటర్ అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయిందండి. ఆ వీడియో మనకి ఎడిటింగ్ చేయలేదండి. అది చేద్దాం ఎడిటింగు. ఇప్పుడు గూడా మనం చిన్నగా ఎడిటింగ్ చేసి పంపించేస్తాం కదా! దానికోసం వీడియో పెట్టలేదండి. నేను చేసేది కర్నూలులోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారని ఉంటారు కదండీ! వాళ్ళు కజిన్ రిలేషనే అంటండి వాళ్ళకి. చాలా బాగా వచ్చింది సార్. అవుట్‌పుట్ క్వాలిటీ మాత్రం మనకి అకౌస్టిక్ వర్క్ మాత్రం. రూమ్ సైజ్ వచ్చేసరికి 26x18 అండి రూమ్ సైజు. చాలా బాగుంది సార్ అది రూము. చాలా బాగొచ్చింది. మొత్తం అక్కడ 9 ఛానెల్ రిసీవర్, 11 ఛానెల్ ప్రాసెసింగ్ అండి. పవర్ యాంప్ ఒకటేసాను. క్రౌను. ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒకసారి ఈ వీడియో ఏంటంటే మనకి ఏవీ రిసీవర్ ఒకటొచ్చిందండి. 4కేది. 4కేది ఏవీ రిసీవర్ వచ్చిందండి. ఈ రిసీవర్ కోసం వీడియో పెట్టడం జరుగుతుంది. ఇంక లైన్‌గా మనకు వీడియోలండి. సార్ ఇది 1700H ఇది సోల్డ్ అయిపోయిందండి. ఎలా సోల్డ్ అయిందో కూడా మీకు చెప్తానండి. ఒకసారి బ్యాక్ చూద్దామండి. ఏవిఆర్ 3100 వైఫై, బ్లూటూత్, ఎయిర్‌ప్లే, 4K 60p అడ్జస్ట్, ప్యూర్ కలర్ అంటండి అప్‌స్కేలర్, 1000 MP 480 హెచ్‌డి క్వాలిటీ అండ్ యాడ్ సీరియల్ మైక్ డిటిఎస్ న్యూ ఎక్స్ కూడా ఉందండి. ఈకో మోడ్ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ఏవీ రిసీవర్ 3100 అండి. ఇది ఒరిజినల్ రిమోట్‌తోనే ఉన్నది. ఇది స్పాటిఫై. సో, చాలా బాగుందండి ఏవీ రిసీవర్ ఇది. నేను చూస్తున్నాను కదా! ఇది న్యూ పీస్‌లా ఉంచారు చూడండి. తళతళ జిగ్ అంటుంది. ఒకసారి ఆన్ చేసి చూపిద్దామండి. ఓకే. టక్కుమన సౌండ్ వస్తే భలే ఉంటదండి ఏవీ రిసీవర్‌కి. ఇది సౌండ్. డాల్బీ ఆడియో డి. డాల్బీ ఆడియో డిటిఎస్ హెచ్‌డి, హెచ్‌డిఎంఐ, వైఫై, బ్లూటూత్ అన్నీ ఉన్నాయండి. ఈ ఏవీ రిసీవర్ బేగా ఎవరో పర్చేస్ చేయాలంటే చేయండి సార్ ఇది. కాంటాక్ట్ అవ్వండి. బేగా పంపిస్తాను. మీరు ఎక్కడికైనా పంపిస్తాను సార్ పార్సల్. అంత దూరం వస్తే డ్యామేజ్ అవుతది ఏంటి భయ్యా అనుకోవద్దు. ఇగో భయ్యా మనం ఇచ్చే పార్సల్ ఇది సొంతంగా ఈ డబ్బాలు కొనుక్కొని లోన ఈ ఫోమ్స్ ఇది ప్రపుల్లో కూడా ఫోమ్ వేసి నీట్‌గా డ్యామేజ్ అవ్వకుండా చేసే బాధ్యత నాది. వస్తది. మీరు భయపడకండి డ్యామేజ్ అవుతదని ఎక్కడికైనా సరే పంపిస్తాను. ఈ యొక్క ఏవీ రిసీవర్ బ్యాక్ సైడ్ ఎలాగుంది ఏంటి అనేసి ఒకసారి చూపిస్తాను. ఇది 7.2 రిసీవర్ అండి చెప్పడం మర్చిపోయాను. 4K బ్లూటూత్, హెచ్‌డిఎంఐ, ఏఆర్‌సి, ఆప్టికల్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటదండి మనది. ఈ బ్లూటూత్ ఉన్నది కదండీ! అన్నీ ఉండడం వల్ల యాంటీనాస్ కన్ఫర్మ్‌గా ఉంటాయి. చూడండి. యాంటీనాస్ ఉన్నాయి. ఇగోండి. మోనోట్రో, ఏఆర్‌సి ఉందండి. ఇది మోనోట్రో 2 అవుట్‌లండి ఇది. ఒక అవుట్ మనకి టీవీకి ఇచ్చుకోవచ్చు. ఒక అవుట్ మనం ప్రొజెక్టర్ కూడా ఇచ్చుకొని లివింగ్ రూమ్‌లోనే 2 డివైజులు ఒకే ఎట్ ఎ టైమ్స్ మన టీవీ కావాలంటే టీవీ, ప్రొజెక్టర్ కావాలంటే ప్రొజెక్టర్ చూసుకోవచ్చండి. చిన్న స్మాల్ టీవీ ఉంచుకొని బెడ్‌కి స్క్రీన్ కూడా చేసుకొని థియేటర్‌లోని శుక్రవారం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఏటండి అందం వేరు. మన చిన్న చిన్న సంతోషాలను మీరు కోల్పోకండి సార్. నేనైతే మాత్రం అందులోని పక్కా చెప్తాను. కొనలేని పరిస్థితి వాళ్ళ కోసం ఏంటి సార్ ఏవీ రిసీవర్లు అంటారు గానండి. సార్ నేను కర్నూలు నుంచి వస్తుంటే ఒక కస్టమర్ నాకు ఈ 1700 రిసీవర్ కొన్నారండి అతను. ఆల్రెడీగా అతను 2 రిసీవర్లు వాడారు. సార్ ఇంటర్నెట్ కూడా లేని సదుపాయం అంత లోన పల్లెటూరండి అది. తనేదో రిచ్ కాదండి. ఏదో వర్క్ చేసుకుంటూ డబ్బులు దాచుకునే పర్సనే. పేరు శివ అండి తను. తనకున్న ఫ్యాషన్ చూసి నాకే ఆశ్చర్యం అనిపించిందండి. ఏదైనా సౌండ్ మీద ఉండే ఫ్యాషన్ చూసి ఇంటర్నెట్ లేని సదుపాయం ఊర్లోని సన్ డైరెక్ట్ డిష్ ఉంటది కదండీ! ఆ డిష్‌లో వర్క్ చేస్తున్నాడు తను. నేనొచ్చినప్పటికే తను స్పెండర్ బండి మీద ఈ డిష్‌లు దానికి సంబంధించిన కేబుల్లు పట్టుకొని నా కోసం వెయిట్ చేసాడు భయ్యా. నేను వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నాడు భయ్యా. నెక్స్ట్ లెవెల్ భయ్యా అది. ఆ రిసీవ్ చేసుకునే విధానం ఎవరికో రాదు బ్రో. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను బ్రో. అలాంటి మనుషుల్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని పరిచయం చేసి, ఆళ్ళ పిల్లలందరిని పరిచయం చేసి
నా కోసం విశాఖపట్నం నుంచి వచ్చాడు నా ఫ్రెండ్ అని చెప్పుకొని. వాళ్ళకి పల్లెటూరులో తెలుసు కదండీ! ఆవులు, గేదెలు ఎక్కువుంటాయి. వాళ్ళ ఇంట్లో జున్ను తయారు చేయించి నా కోసం అప్పటికి నైట్ ఉన్ని జున్ను నాకు 2 కప్పులు ఇవ్వమని తింటే అండి అదిరిపోయిందండి. మనం ఇప్పుడున్ని ఈ ఫాస్ట్ సిటీలోనే రెడీమేడ్‌గా దొరికే జున్నులు తప్ప స్వచ్ఛంగా ఇంట్లోనే ఆవు నెయ్యితో చేసి ఆవు జున్నుతో ఆవు పాలతో చేసిన జున్ను పాలతో చేసింది తినలేని చాలా రోజులైంది. తినగానే చాలా హ్యాపీ అనిపించాను. ఈ వెబ్ సిరీస్‌లోకి వద్దామయ్యా. అతనికి 1700 సోల్డ్ అయిపోయిందన్న. 57,000కి ఇచ్చానన్న ఈ ఏవి రిసీవర్ 1700 రేట్ చెప్తున్నాను. దీని రేట్ అయితే చెప్పట్లేదండి. నాకు కాల్ చేయండి. కావాలంటే వెంటనే పర్చేస్ చేయండి. కొత్త రిసీవర్ లాగా ఉంది బ్రో. ఇంక మీరు చూడవసరం లేదు. ఇగో సార్ ఆప్టికల్ హెచ్‌డిఎంఐ 2 అవుట్‌పుట్లు 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్రంట్ ఒకటి ఉంటది. 8 ఉన్నాయి. సిబిల్ సెట్, డీవీడీ, బ్లూరే, గేమ్, మీడియా, ఆక్స్, సీడీ. మనం ఎక్కువ యూజ్ చేసిన సిబిల్ సెట్ గానీ, బీరో గానీ, మీడియా ప్లేయర్ ఇవే పెడతాం గానీ ఇవన్నీ అన్ని డివైజులు వాడమండి రూల్‌లో చెప్పాలంటే. ఒక 5 స్టిక్కో, ఒక గ్యామరో, ఇప్పుడు గేమింగ్ ఆడుతూ ఫైర్ స్టేషనో, లేకపోతే బీరో ప్లేయర్ తప్ప మీడియా ప్లేయర్లు తప్ప ఇంకేమి వాడం. ఇగో సార్ దీనికి మనకి అవుట్‌పుట్ అనేసరికి ఇది 1 ఫ్రంట్, ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్, సరౌండ్ 7 ఛానల్ ప్రాసెసింగ్ 7 ఛానల్ అండి ఇది. ఈ 7 ఛానల్ నుంచి సార్ వాల్యూమ్ అనేది తక్కువ వస్తుందండి. నాకు ఇంకా సరౌండింగ్ గట్టిగా రావాలనుకుంటే ప్రీ యాంప్లిఫైయర్ కూడా ఉంది. ఇదిగోండి ప్రీ అవుట్‌పుట్లు. భయ్యా క్రౌన్ యాంప్‌లో 2 ఛానల్ నేను కొనలేము భయ్యా. ప్రీ యాంప్‌లు 7 ఛానల్ కొనాలంటే లక్షలు లక్షలు ఉంటది భయ్యా అంటే అది కూడా ఇబ్బంది పడదు భయ్యా. నీకు ప్రీ యాంప్ కూడా తయారు చేసి ఇస్తాం. కొంచెం చిన్న బడ్జెట్‌లో థియేటర్ రూమ్ చేసుకున్న వాళ్ళకి దీనికి ఒక ప్రీ యాంప్ వేసుకుంటే సరౌండింగ్ అనేది మనకి ఒక థియేటర్‌లో అంత గట్టిగా వస్తుంటది. ఒకళ్ళు బ్యాక్ సైడ్ పిలుస్తుంటే అలాగ వస్తది భయ్యా. ఈటిలోను కూడా వస్తది. కానీ తక్కువ. ఏ రిసీవర్ లక్షలు లక్షలు ఎట్టి రిసీవర్ కొన్నా అలాగే ఉంటది భయ్యా. దానికోసమే ఈ ఇమోటోవా ప్రీ యాంప్‌లు కొన్ని ఉన్నాయి కదా కంపెనీవి పెద్ద పెద్దవి. ఇమోటోలు గాని ఇవి ఉన్నాయి చాలా ఉన్నాయండి. నోరు తిరగట్లేదు నాకు. అవి వేసుకుంటారన్నమాట. అంతే తప్ప మామూలుగా జనరల్ లివింగ్ రూమ్‌లో వాడడానికి సరిపోద్దండి. డెడికేటెడ్‌గా హోమ్ థియేటర్ కొంచెం స్పష్టంగా మనకి సౌండ్ కావాలనుకుంటే ప్రీ అవుట్ ఛానల్ తీసుకోండి. ప్రీ యాంప్లిఫైయర్ ఒకటి పెట్టుకుంటే కరెక్ట్‌గా దానికి మంచి స్పీకర్ వేసుకుంటే దాని వోల్టేజ్ కరెక్ట్ ప్రీ యాంప్ ఇస్తది గానీ హెవీ రిసీవర్ అవ్వదండి. ఓకే సార్. ఈ వీడియో ఎలాగుందండి? ఇగోండి సార్. సింగరేడెడ్ ఏవీ రిసీవర్ మోడల్ నంబర్ 3100 చాలా బాగుందండి ఏవీ రిసీవర్. లో బడ్జెట్‌లోనే ఉన్నాది. ఓకే సార్. ఈ ఏవీ రిసీవర్ కోసం మీకు ఎలా ఉన్నాదో నాకు చెప్పండి. ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. నేనండి మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. కర్నూలు సక్సెస్‌ఫుల్‌గా అయిందండి. జర్నీ చేసుకొచ్చాను కారులోనే. నా కారు ఉడుకు తాగినట్టు తాగుతుందండి పెట్రోల్. అప్ అండ్ డౌన్ వచ్చేసరికి నాకు ఇటు 7, అటు 7 14,000 ఆయిల్ కాలిందండి నాకు. అంటే 126 లీటర్లు కాలిందండి. అంటే 13 వస్తున్నట్టు నా కారు మైలేజ్. 13 వస్తే కారు మైలేజ్ తట్టుకోలేం కదండీ లాంగ్ జర్నీ తప్పదు. నాకున్ని సామాన్లు ఎక్కించుకెళ్ళాలంటే అదొక తొట్టాడో లాంటిదండి అది. సబ్‌వూఫర్‌లు, టబర్‌లు, ఏవీ రిసీవర్‌లు, ప్రొజెక్టర్లు ముగ్గురెళ్ళామండి మళ్ళీన. 7 సీటర్ కాబట్టి వెనకాల సీట్ పీకి సామాన్లన్నీ ఎక్కించుకోవచ్చు. దానికోసమే తప్ప ఇంకేం కాదండి. ఎక్కడికైనా తిరగొచ్చని లోకల్‌లో ఇప్పుడు భారతదేశం మీరు వెళ్ళొచ్చు అంటే అలా కాదు భయ్యా. అక్కడ ఒక కారు ఉంటే అటు ఇటు తిరగొచ్చు కానీ ఆటోల మీద ఏం తిరుగుతాం భయ్యా అంత దూరం వెళ్ళి. దానికోసమే తప్ప నా ఈ వీడియో గాని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాగా లెంత్ అవుతుంది. నేను ఎప్పుడూ 6 నిమిషాలు, 5 నిమిషాలు పెడతాను. ఇది 8 నిమిషాల దాకా వస్తుంది. నేను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్. మీరు ఎక్కడికైనా వస్తాను సార్ ఇన్‌స్టాల్ చేయడానికి. ఓకే సార్. జై హింద్.